రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వింటర్ సెషన్ పై చర్చించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్ కు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, దేశంలోని అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. ఇక శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. ఇక మరోవైపు పార్లమెంటు పాత భవనంలోని సంవిధాన్ సెంటర్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇవాళ ఢిల్లీలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వింటర్ సెషన్ పై చర్చించనున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో జరిగే ఆల్ పార్టీ మీటింగ్ కు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ ఖర్గే, దేశంలోని అన్ని పార్టీల ముఖ్య నేతలు హాజరు కానున్నారు. శీతాకాల సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. ఇక మరోవైపు పార్లమెంటు పాత భవనంలోని సంవిధాన్ సెంటర్ హాల్లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. ఇక ఆల్ పార్టీ మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? 11 గంటలకు రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ ఆల్ పార్టీ మీటింగ్ అనేది నడుస్తూ ఉంటుంది. పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ప్రతిసారి పార్లమెంట్ సమావేశాల ప్రారంభం ముందు రోజు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టడం అనేది రివాజ్గా వస్తుంది. ఆ ఆల్ పార్టీ మీటింగ్లోనే పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు కావచ్చు, లేకపోతే పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ సహకరించాల్సిందిగా కోరుతూ ఉంటుంది. దాంతోపాటు పార్లమెంట్ సమావేశాల్లో ఏ బిల్లులపైన చర్చించబోతున్నారు, పార్లమెంట్ సమావేశాలకు సంబంధించినటువంటి ఎజెండాకు సంబంధించినటువంటి అంశాలను విపక్షాల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి సజావుగా చర్చలకు సంబంధించిన అంశాల పట్ల పూర్తిగా సహకరించాలంటూ కూడా ప్రభుత్వం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉంటారు. ఇది రొటీన్గా జరిగేటువంటి ప్రాసెస్. దీనికి సంబంధించి ఈ ఆల్ పార్టీ మీటింగ్ సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించి పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరవుతారు. అలాగే విపక్ష నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేతో పాటు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్లు హాజరవుతారు. హాజరయ్యి వారికి ఉన్నటువంటి డిమాండ్స్ను కూడా, అంటే ప్రభుత్వం నుంచి ఎలాగైతే పార్లమెంటు సమావేశాలను సజావుగా సాగేందుకు సహకరించాలంటూ కోరుతారో, అదేవిధంగా విపక్ష పార్టీల నుంచి కూడా వారు ఏ అంశాలపైన చర్చకు పట్టుబట్టబోతున్నారు, లేకపోతే ఏ అంశాలను ప్రాధాన్యత తీసుకోవాలనేటువంటి అంశాలపైన కూడా ప్రభుత్వానికి ఇటు విపక్షాల నుంచి కూడా విజ్ఞప్తులు వస్తాయి. అయితే ఈసారి పార్లమెంట్ సమావేశాలు కొంత వాడివేడిగానే సాగేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చకు పట్టుబట్టడంతో పాటు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన విచారణ జరిపించాలనేది ప్రధానంగా జేపీసీ కమిటీ వేయాలనేది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి డిమాండ్. దానిపైనే కీలకంగా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ఇటీవల మరొకసారి మణిపూర్లో అల్లర్లు అనేది కూడా చెలరేగినటువంటి నేపథ్యంలో మణిపూర్కు సంబంధించినటువంటి అంశం పైన కూడా పార్లమెంటు వేదికగా చర్చ జరపాలంటూ కూడా పట్టుబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు వక్ఫ్ బోర్డుకు సంబంధించి కూడా ఇప్పటికే జేపీసీ వేశారు. దానికి సంబంధించి కీలక చర్చలు కూడా జరిగాయి. దాన్ని సవరణ బిల్లులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాటితో పాటు ఒక 15 కీలకమైనటువంటి బిల్లులను కూడా ఈ పార్లమెంటు సమావేశాల్లో ఇంట్రడ్యూస్ చేసి ఆమోదింపజేసుకోవాలని కూడా ప్రభుత్వం భావిస్తూ ఉంది. వాటికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇటు విపక్షాలకు అందించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు రాజ్యాంగ దినోత్సవం కూడా పాత పార్లమెంటు భవనంలో నిర్వహించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారు. కాబట్టి దానిపైన కూడా ఏ విధంగా రాజ్యాంగ దినోత్సవాన్ని జరపబోతున్నారు ఏంటి అనే దానిపైన 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఎలా ప్రభుత్వం నిర్వహించబోతుంది అనే దానిపైన కూడా ఈ విపక్ష అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలకు సమాచారాన్ని కూడా ఇవ్వబోతున్నారు. పార్టీకి సంబంధించి సుమారు గంట ఆల్ పార్టీ మీటింగ్ ఒక గంటన్నర పాటు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. జ్యోతి.